అత్యంత వైభవంగా కామాక్షి తాయికి ధ్వజారోహణతో ముక్కోటి దేవతలను ఆహ్వానించిన అర్చకులు. కోడి ముద్దలకు పోటీ పడ్డ మహిళా భక్తులు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బొచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, ధ్వజ పట్టములకు ఆవాహన పూజ, ఇంద్రాద్రి అష్టదిక్పాలక ఆవాహన పూజ, ధ్వజములకు సంప్రోక్షణ, మంగళ హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం స్వామివారి ధ్వజస్తంభం నందు నంది, త్రిశూలం, డమరుకం ఏర్పరిచి గర్భసూత్రంతో ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం దేవతా స్వరూపమైన కోడి ముద్దను నివేదించారు. కోడి ముద్దలకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీపడి సంతాన భాగ్యం కోసం భక్తి శ్రద్ధలతో కోడి ముద్దలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి మరియు కమిటీ సభ్యులు శ్రీ కనపర్తి నాగేంద్ర, శ్రీ నక్కల శివకృష్ణ, శ్రీ తిరువైపాటి నందకుమార్, శ్రీ ముంగర సుధాకర్, శ్రీశైలం శశిశేఖర్ శర్మ, శ్రీమతి పాలూరు చాముండేశ్వరి, శ్రీమతి కొల్లపూడి శారద, శ్రీమతి పెన్నతూరు సుమలత, గంజకోట రమాదేవి, శ్రీమతి జొరలగడ వరలక్ష్మి, శ్రీమతి ఇమ్మడిశెట్టి సౌజన్యలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, మజ్జిగ చరవేంద్రం, ఉచిత ప్రసాద వితరణ, పందిర్లు, అన్నప్రసాదం, దర్శన క్యూలైన్ తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు. నమస్కారం. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మరియు బోర్డు సభ్యులు మమ్మల్ని వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మరియు రామనారాయణ రెడ్డి గారు నియమించారు. మేము ఫెస్టివల్ కమిటీగా ఉండి ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు ఈరోజు ధ్వజారోహణం జరిగింది. కుటుంబాలు అందరికీ భక్తులందరికీ అందడం జరిగింది. నేను మా కమిటీ సభ్యులందరం కూడా దగ్గరుండి కార్యక్రమాలు తీసుకుంటున్నాము. గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారి సూచనలతో ఆశీర్వాదంతో ప్రభాకర్ రెడ్డి, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి సూచనలతో మేము మా కమిటీ దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలు విద్యావంతమైనటువంటి చేసేదానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కావున భక్తులను వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కృపా కటాక్షాలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కామాక్షి సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రం, యజ్ఞవారిక క్షేత్రం ఇది. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు విశ్వావసనామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిన్న ఆరంభమైనాయి. అందులో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం. ధ్వజారోహణ అంటే స్వామివారిని అమ్మవారి యొక్క ధ్వజస్తంభాల దగ్గర ధ్వజపటములకు పూజ చేసి, అదేవిధంగా అందరు దేవతల్ని ఆవాహన చేసి అక్కడ వారికి పూజ చేసి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఆ ధ్వజపటాలని పైకి తీసుకోవడం జరుగుతున్నమాట. అట్లాంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. దాంట్లో ప్రధానంగా కొడిముద్దలు సంతానం లేటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు ఎంతోమంది ఈరోజు కొడిముద్దలు తీసుకోవడం కూడా జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమం 9 రోజులు అంటే నవాన్నిక దీక్షా పురస్సరంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి వాహనాలు మొదలయ్యి శేషవాహనము, అదేవిధంగా హంసవాహనము, కుశామృగము, రావణ సేవ, నంది సేవ, తదుపరి రథోత్సవం, కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ విధంగా ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 9 రోజులు కూడా పూర్తి చేసుకుని ఈరోజు 2వ రోజు కూడా పూర్తి చేసిన కార్యక్రమం అంతా కూడా పూర్తి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా ఆహ్వానపరుస్తున్నాము.